రామ్సార్ కన్వెన్షన్. ఏంటి రామ్సార్ కన్వెన్షన్ అంటే 1971లో ఇరాన్లో రామ్సార్ అనే నగరంలో జరిగినటువంటి అంతర్జాతీయ ఒప్పందం. ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రపంచంలో ఉన్న చిత్తడి నేళ్ల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, జీవ వైవిధ్య సమతుల్యత కొరకు జరిగిన అంతర్జాతీయ ఒప్పందమే రామ్సార్ కన్వెన్షన్ 1971గా పిలుస్తాం. అయితే రామ్సార్ కన్వెన్షన్లో 2025 జూలై నెల వరకు 2544 రామ్సార్ సైట్స్ అంటే చిత్తడి నేలలు వెట్లాండ్స్ను గుర్తించడం జరిగింది. ఇందులో మన ఇండియాలో 91 రామ్సార్ సైట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటివరకు. అయితే మొట్టమొదటిగా ఐడెంటిఫై అయిన రామ్సార్ సైట్ ఏదంటే 1981లో మనకి చిల్కా సరస్సు ఒడిస్సాలో ఉంది. అలాగే కియోలాడి లేదా భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం అనేది రాజస్థాన్లో ఉంది. ఈ రెండింటిని కూడా 1981లో మనకు గుర్తించడం జరిగింది. అయితే రీసెంట్గా 89, 90, 91 రామ్సార్ సైట్లో చేర్చబడినవి. 89వగా ఉద్వా సరస్సు జార్ఖండ్లో ఉంది. 91 దాని కింద కిచెన్ రాజస్థాన్లో ఉంది. 91వ దాని కింద మేనార్ ఉదయ్పూర్లో ఉంది రాజస్థాన్ ప్రాంతంలో. ఈ మూడింటిని ఇటీవల కొత్తగా చేర్చిన రామ్సార్ సైట్లుగా పిలవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు గుర్తించిన 91 రామ్సార్ సైట్లో అతిపెద్ద రామ్సార్ సైట్ ఏదంటే సుందర్బన్స్ రామ్సార్ సైట్. ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది, 4230 చదరపు కిలోమీటర్లు. మరి అతి చిన్న రామ్సార్ సైట్ ఏదంటే మనకి రేణుకా రామ్సార్ సైట్. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది, 0.2 చదరపు కిలోమీటర్లు. మరి ఎక్కువ రామ్సార్ సైట్స్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయంటే 20 రామ్సార్ సైట్లు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక రామ్సార్ సైట్లో చేర్చబడిన ప్రాంతం కొల్లేరు ప్రాంతము. దీన్ని 2002 ఆగస్టు 19వ తేదీన చేర్చడం జరిగింది. మరి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.